అందరికీ నమస్కారం. నేను మెట్టు శ్రీధర్. మరి ప్రస్తుతం ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో మరి భారత ఎన్నికల సంఘం ఎస్ఐఆర్ ప్రక్రియను చాలా రోజుల కిందనే ప్రారంభించడం జరిగింది. మరి దానికి సంబంధించి ఏదైతే చివరి తేదీ ఉందో ఆ చివరి తేదీ గిట దగ్గర రావడం జరిగింది. కాబట్టి ఈ ఎస్ఐఆర్ పైన ఉన్నటువంటి అపోహలను తొలగించడానికి మరి నేను మీ ముందుకు రావడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే ఈ ఫారం ఉందో ఈ ఫామ్లో కేవలం 3 స్టెప్స్ మాత్రమే ఉన్నాయి. స్టెప్ నెంబర్ 1 ఏంటంటే ఈ ఎస్ఐఆర్ ఫాము ఈ కాలంలో 2002 సంవత్సరంలో కనుక మీరు ఓటు వేసి ఉండి అప్పుడు కనుక మీకు ఒకవేళ దాంట్లో మీ పేరు ఉంటే ఇక్కడ ఆ డీటెయిల్స్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ 2002లో కనుక మీకు ఓటు లేకపోయినట్టయితే ఇక్కడ పక్కన మీ తల్లి లేదా తండ్రి లేదంటే మీ తాతలకు సంబంధించిన ఏదైనా సరే ఓటుకు సంబంధించిన వివరాలను ఈ సెకండ్ కాలంలో నింపాలి. తర్వాత చివరగా ఏంటంటే ఇది కామన్ అన్నమాట. ఈ కాలంలో మీ ప్రస్తుత వివరాలు అంటే మీ ఆధార్ నంబరు, మీ మొబైల్ నంబరు, మీ తండ్రి పేరు, మీ తల్లి పేరు, మీ భార్య, వాళ్ళకి సంబంధించిన ఓటర్ ఐడి నంబర్లు అనేటివి ఇక్కడ నింపాల్సి ఉంటుంది. కాబట్టి ఈ 3 స్టెప్ల ఫాము ఏదైతే ఎస్ఐఆర్ ఉందో ఇది చాలా ఈజీ ఉంది. దీంట్లో ఎటువంటి కన్ఫ్యూజన్ అవసరం లేదు. అయితే 2002కి సంబంధించినటువంటి ఓటర్ వివరాలు మరి మీకు క్లారిటీ లేకపోతే భారత ఎన్నికల సంఘంకి సంబంధించి ఏదైతే ఈ ఈసీఐ నెట్ అనే యాప్ ఉందో ఈ యాప్ ద్వారా మరి అప్పటి ఓటర్ లిస్టును మీరు తీసుకొని మీకు ఏదైతే ఈ శాసనసభ నియోజకవర్గం సంఖ్య, తర్వాత పోలింగ్ స్టేషన్ నంబరు, తర్వాత సీరియల్ నంబర్ ఇవన్నీ గిట ఆ యాప్లో పొందుపరచడం జరిగింది. కాబట్టి అక్కడ గిట మీరు ఈ పాత 2002కి సంబంధించినటువంటి డీటెయిల్స్ గిట ఫిల్ చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పి మీకు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.